రైట్ ప్రభాస్ హీరోగా రూపొందించిన తాజా చిత్రం సలార్ టికెట్ ధరల పెంపునకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో ₹100, సింగిల్ థియేటర్లలో ₹65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక ఏపీలో టికెట్ ధరను ₹40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభాస్ హీరోగా రూపొందించిన తాజా చిత్రం సలార్ టికెట్ ధరల పెంపునకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో ₹100, సింగిల్ థియేటర్లలో ₹65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక ఏపీలో టికెట్ ధరను ₹40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాల విడుదల విషయంలో నిబంధనల మేరకు మొదటి వారం టికెట్ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. సలార్ను తెలుగులో విడుదల చేయనున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విజ్ఞప్తి చేయగా, సినిమా విడుదలైన రోజు డిసెంబర్ 28 వరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెన్ఫీ షోకు అనుమతినిచ్చింది. సాధారణ ప్రదర్శనలతో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి 6వ ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభాస్ హీరోగా రూపొందించిన తాజా చిత్రం సలార్ టికెట్ ధరల పెంపునకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో ₹100, సింగిల్ థియేటర్లో ₹65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏపీలో టికెట్ ధరను ₹40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రైట్ గా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి, మామూలుగానే అసలు ప్రభాస్ మూవీ అంటేనే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సలార్ మూవీని విడుదల నేపథ్యంలో టికెట్ ధరను పెంచుతూ అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఎన్ని రోజుల పాటు అమల్లో ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకోవచ్చు, సలార్ మూవీకి సంబంధించి ప్రభాస్ హీరోగా నటించారు. ఇప్పుడు ఒక మంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఇదిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటించినటువంటి ఈ చిత్రానికి అంటే అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో ₹100, అదేవిధంగా సింగిల్ థియేటర్ లో ₹65 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఏపీలో టికెట్ ధర మాత్రం ₹40 చొప్పున పెంచేందుకు ప్రభుత్వం పచ్చజెండా వచ్చింది. అయితే ఇది ఒక వారం పాటు మాత్రం ఈ యొక్క ఇది ఉంటుంది. వారం రోజుల పాటు ఈ చిత్రం సంబంధించి టికెట్లు పెంచుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా భారీ బడ్జెట్, మంచి అంచనాల మీద ఈ సినిమా విడుదలవుతుంది. పూర్తిగా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మంచి ఇదిలో ఉన్నారు. తన టికెట్లు పెంపకంతో చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే రేపు మంచి అంచనాల మీద ఈ యొక్క సినిమా అయితే రిలీజ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా టికెట్లు పెంచుకోవడానికి, అంటే ప్రస్తుతం సినిమా ఇదిగా ఉన్న అదే భారీ బడ్జెట్ తో రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.